హలో ఎవ్రీవన్. సో 1 వీక్ పోస్ట్ పోన్ అయ్యాక ఫైనలీ బాలెరినా మూవీ పేడ్ ప్రీమియర్ చూసొచ్చాను. సో డెఫినెట్లీ జాన్ విక్ ఫ్రాంచైజ్ యాక్షన్ జానర్ లోనే కొత్త స్టాండర్డ్ సెట్ చేసింది. సో ఆ ఫ్రాంచైజ్ నుంచి వస్తున్న మూవీ కాబట్టి ఈ మూవీ మీద కూడా మినిమం ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. పైగా ఈ మూవీలో కొన్ని సీక్వెన్సెస్ నచ్చలేదని చెప్పి 4 పార్ట్స్ డైరెక్ట్ చేసిన చాట్ స్టెలిన్స్ కి ఈ మూవీని 1 year పోస్ట్ పోన్ చేసి కొన్ని యాక్షన్ సీన్స్ అన్ని కూడా రీషూట్ చేశాడు. సో మరి ఆ రీషూట్స్ వర్క్ అయ్యి ఈ మూవీ కూడా ఫ్రాంచైజ్ లో ఉన్న మిగతా మూవీ లెవెల్ టచ్ అయిందా అంటే ఐ వుడ్ డెఫినెట్లీ సే ఎస్ అని. బికాస్ జాన్ విక్ ఫ్రాంచైజ్ ఏ యాక్షన్ కి అయితే పాపులరో ఈ మూవీలో అది ఎక్కడా తగ్గలేదు. లైక్ మూవీ రన్ టైం వచ్చేసి నియర్లీ 2 hours. సో స్టార్టింగ్ 1 hour అంతా కూడా చిన్న చిన్న యాక్షన్ సీన్స్ తో పాటు స్టోరీని మంచిగా బిల్డ్ చేశారు. సో యా స్టోరీ విషయానికి వస్తే వితౌట్ స్పాయిలర్స్, ఈవ్ చిన్నప్పుడు కొంతమంది కల్ట్ మెంబర్స్ వచ్చి ఈవ్ వాళ్ళ ఫాదర్ ని చంపేస్తారు. లేటర్ తను విన్స్టన్ ని కలిసిద్ది. వేరే విన్స్టన్ తన్ని రాస్కో రూమోకి తీసుకువెళ్తాడు. సో అక్కడ తను కంప్లీట్ గా ట్రైన్ అయ్యి వాళ్ళ ఫాదర్ ని చంపిన కల్ట్ మీద రివెంజ్ తీసుకోవడానికి తను బయలుదేరిద్ది. సో ఇదంతా ఫస్ట్ 1 hour లో ప్రాపర్ గా సెటప్ చేశారు. అండ్ ఆ తర్వాత నెక్స్ట్ 1 hour కంప్లీట్ యాక్షన్ పెట్టారు. లైక్ అసలు తన ఒక్కటే ఊరు మొత్తంతో ఫైట్ చేసే సీన్ మాత్రం ఇట్ వాస్ ఎక్స్ట్రాడినరీ. పైగా అసలు ఈ మూవీలో అన్ని టైప్ ఆఫ్ యాక్షన్ ని ఎక్సలెంట్ గా కవర్ చేశారు. లైక్ హ్యాండ్ టు హ్యాండ్ కాంబాట్, గన్ యాక్షన్, స్వాట్ ఫైట్, గ్రైనైట్స్ అండ్ మెయిన్లీ ఫ్లేమ్ థ్రోవర్. సో ఇలా యాక్షన్ పరంగా అయితే ఎక్కడా తగ్గలేదు. అదే లెవెల్ హై ఇచ్చింది. పైగా ఈ యాక్షన్ మొత్తాన్ని వాళ్ళ వేలో ఎంతో స్టైల్ గా చూపించారు. లైక్ మెయిన్లీ ఆ ఫ్లేమ్ థ్రోవర్ సీక్వెన్స్ అయితే ఇట్ వాస్ విజువల్లీ స్టన్నింగ్. సో ఇలా యాక్షన్ అండ్ టెక్నికల్ వైజ్ ఐఎమ్ కంప్లీట్లీ సాటిస్ఫైడ్. అండ్ ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ పార్ట్ వాజ్ యాక్షన్ మూవీ కాబట్టి ఓన్లీ ఇక్కడ యాక్షన్ మీద ఫోకస్ చేసి స్టోరీని వదిలేదు. స్టోరీ మీద కూడా ప్రాపర్ గా వర్క్ చేసి బాగా రాశారు. లైక్ ఇందాక మీకు స్టోరీ ఏంటో ఒక బ్రీఫ్ గా చెప్పాను. అంటే ఆబ్వియస్లీ జాన్ విక్ మూవీస్ లో పెద్ద స్టోరీ ఏమీ ఉండదు. కానీ స్టిల్ ఉన్న స్టోరీ కూడా ఈ మూవీలో కూడా ఎక్కడ సిల్లీగా అయితే అనిపించలేదు. లైక్ దీంట్లో కూడా ఎమోషన్స్ వర్ ఆన్ పాయింట్. అండ్ వీటితో పాటు నాకు మూవీలో ఇంకో బాగా నచ్చిన విషయం వచ్చేసి తన క్యారెక్టర్ ని డిజైన్ చేసినవే. లైక్ తన ఫైటింగ్ అంతా కూడా ఇప్పుడే నేర్చుకుంటుంది. అండ్ తన ఒక అమ్మాయి కాబట్టి ఫైట్స్ అన్ని కూడా అలాగే డిజైన్ చేశారు. లైక్ హ్యాండ్ టు హ్యాండ్ కాంబాట్ సీక్వెన్స్ లో షీఈ్ నాట్ దట్ స్ట్రాంగ్. అండ్ అలాగే తనకు పెద్దగా ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి ఫైట్స్ అన్నింటిలో కూడా తను కొన్ని చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తుంది. అంటే మరీ జాన్ విక్ లాగా వార్ వన్ సైడ్ చేయదు. చిన్న చిన్న మిస్టేక్స్ చేసి వాటిని మళ్ళీ రికవర్ చేసుకునిద్ది. సో ఇలా క్లియర్ గా తనకంటూ ఒక డిఫరెంట్ క్యారెక్టర్ బిల్డ్ చేశారు. విచ్ వాస్ రియలీ ఇంట్రెస్టింగ్ టు వాచ్. అండ్ పైగా ఆ రోల్ లో అనా డి ఆర్మస్ ఎక్స్ట్రాడినరీగా చేసింది. లైక్ తన సీన్స్ అన్ని చేస్తున్నప్పుడు ఇట్స్ బిలీవబుల్. అంటే తన సీన్స్ అన్ని నిజంగా పుల్ ఆఫ్ చేయగలదని మనకి ఇంప్రెషన్ క్రియేట్ చేసింది. సో అందుకే యాక్టింగ్ పరంగా అయితే తన అదరగొట్టింది. ఇంకోటి ఈ మూవీలో ట్రైలర్ లోనే మనకు చెప్పేశారు దట్ జాన్ విక్ వస్తాడని. అండ్ థ్యాంక్ఫుల్లీ అది కూడా ఈ మూవీ ప్లస్ పాయింటే. అంటే జాన్ విక్ వచ్చినా గానీ తన ఆరా ఎక్కడ తగ్గలేదు. లైక్ తను వస్తుంటేనే చుట్టుపక్కల ఉన్న వాళ్ళలో ఒక భయం స్టార్ట్ అయ్యింది. విచ్ వాస్ రియలీ ఇంట్రెస్టింగ్ టు వాచ్. అంటే బాలెరినా మూవీ అయినా గానీ జాన్ విక్ ఎక్కడ తక్కువ చేయలేదు. సో ఇలా ఓవరాల్ ఈ మూవీ అయితే జాన్ విక్ టైప్ ఆఫ్ యాక్షన్ మూవీలో ఉండాల్సిన అన్ని విషయాల్ని ప్రాపర్ గా టిక్ చేసింది. అండ్ అదే లెవెల్ ఆఫ్ హై ఇచ్చింది. సో డెఫినెట్లీ మీరు జాన్ విక్ ఫ్రాంచైజ్ ఫ్యాన్ అయితే ఈ మూవీని ఖచ్చితంగా మిస్ అవ్వద్దు. బికాస్ యాక్షన్ పరంగా అయితే ఖచ్చితంగా డిసప్పాయింట్ అవ్వరు. అండ్ మిగతా ఆస్పెక్ట్స్ కూడా ఈ ఫ్రాంచైజ్ స్టాండర్డ్స్ ని టచ్ చేసినాయి. సో ఓవరాల్ ఇట్స్ అ గుడ్ యాక్షన్ మూవీ. డెఫినెట్లీ వాచ్ ఇట్. ఇంక ఇదే నా రివ్యూ బాలెరినా మూవీ మీద. మీకు గనుక నా రివ్యూ నచ్చుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.